తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. అనగనగా ఒకప్పుడు ఒక పచ్చని చెరువు ఉంది. చెరువు చుట్టూ పచ్చని పొలాలు, చెట్లు, పూలు ఉన్నాయి. ఈ చెరువులో ముత్యాల్లాంటి నీటితో గలగలలాడే నీరు ఉండేది. అక్కడే నివసించేవాడు కితిక అనే ఓ చురుకైన కప్ప. కితిక ఎంతో సంతోషంగా హాయిగా తన జలకాలతో ఆటలాడుతూ కాలం గడిపేవాడు. ఒకరోజు ఆ చెరువు వైపు ఓ భయంకరమైన నల్ల పాము కల్ముష్ వచ్చింది. అది ఒక్కసారి చెరువు నీటిని తాగగానే, హూ, ఇదెంత చక్కని నీరు, ఇక ఈ చెరువే నా ఇంటిగా మారుతుంది అని చెప్పింది. కల్ముష్ చెరువులోకి ప్రవేశించగానే అన్ని కప్పలు భయంతో పరుగు పెట్టాయి. కానీ కితిక మాత్రం ధైర్యంగా నిలబడి పాముతో ఇలా అన్నాడు. కితిక అంటుంది, ఈ చెరువు అందరిది, నీదేం కాదు. దయచేసి నన్ను మరియు నా స్నేహితులను భయపెట్టకు అని అంటుంది. కల్ముష్ అనే పాము అంటాడు, నువ్వేం ధైర్యంగా మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు చూస్తా నువ్వెలా బతికావో అని. అలా కల్ముష్ రోజు రోజుకి చెరువులోని ఇతర జంతువులను భయపెట్టి తన ఆధిపత్యం పెంచుకుంటూ పోయింది. కితిక భయపడలేదు. అది ఒక తేలికైన చిన్న ముద్దుగా కనిపించే గుంట చప్పుడు పాము దగ్గరికి వెళ్ళి సహాయం అడిగాడు. ఆ పాము ఓ పెద్ద జ్ఞాని పాము అంటాడు, కితిక, కల్ముష్ను ఓడించాలంటే బలంతో కాదు, నీతి, సహనం, స్నేహంతో ప్రయత్నించాలి అని. ఆ తరువాత రోజుల్లో కితిక కల్ముష్ను దగ్గరగా చూశాడు. కల్ముష్ ఎవరితోనూ నిజంగా స్నేహం చేయలేదు, ఒంటరిగా ఉండేది. కితిక అంటాడు, కల్ముష్, నీవు ఒంటరిగా ఎందుకుంటావు? ఎవరైనా నీ స్నేహితులు కావాలని నీకు ఉండదా? కల్ముష్ షాక్ అయ్యింది. కల్ముష్ అనే పాము అంటాడు, నాకు స్నేహం కావాలి, కానీ నన్ను ఎవరూ నమ్మరు అని. కితిక అంటుంది, నేను నమ్ముతాను, మనం మొదట సహాయం చేయడం మొదలు పెడదామని. ఆ రోజు నుండి కల్ముష్ కప్పలకు భయం చూపెట్టడం మానేసింది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా కల్ముష్ సాయం చేస్తూ వచ్చింది. చిన్న జీవులను కాటు వేసేది కాదు, వాటిని రక్షించసాగింది. చెరువు ఇప్పుడు మరింత ఆనందంగా మారింది. కప్పలు, చేపలు, పిల్లి పాములు అందరూ కల్ముష్ను గౌరవించడం మొదలుపెట్టారు. ఒకరోజు జ్ఞాని పాము చెరువుకు వచ్చి ఇలా అన్నాడు, నిజమైన బలం దయలో, నమ్మకంలో, మార్పులో ఉంది. కల్ముష్ మారింది. కితిక ఈ ధైర్యానికి, ప్రేమకు జై అని చెప్తుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, బలం కంటే ప్రేమ గొప్పది. స్నేహం మార్పుకు మార్గం చూపుతుంది. ఈ స్టోరీ ఎంత బాగుంది పిల్లలు.